ట్రాన్స్జెండర్ హిజ్రా వర్గాల సమస్యలపై రాష్ట్ర స్థాయి సదస్సు గుంటూరులో జరిగింది. జేఎంజే సోషల్ సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో సెయింట్ జోసెఫ్ హాస్పిటల్లో సమావేశం నిర్వహించారు. 2 తెలుగు రాష్ట్రాల నుంచి కమిటీ ప్రతినిధులు పాల్గొని వారు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. ఆరోగ్యం, న్యాయపరమైన గుర్తింపు, ఆర్థిక స్థిరత్వం కోసం ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. తమపై విపక్షం కొనసాగుతుందని అన్నారు. పలువురు న్యాయవాదులు పాల్గొని సలహాలు అందించారు. హాయ్ అండి, నా పేరు రచన ముద్రబోయిన. నేను ఒక ట్రాన్స్జెండర్ రైట్స్ యాక్టివిస్ట్ని. ఈరోజు జేఎంజే ట్రిపుల్ఎస్ అలాగే వివిధ సంస్థల ఆధ్వర్యంలో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ట్రాన్స్జెండర్ హిజ్రా కమ్యూనిటీ కన్సల్టేషన్ జరిగింది. అన్ని డిస్ట్రిక్ట్స్ నుంచి కూడా లీడర్స్ వచ్చారు. అందరూ హాయ్ అనండి. సో వీళ్ళందరూ వేరే వేరే ఇష్యూస్ తోటి హెల్త్కి సంబంధించి, వెల్ఫేర్ సంబంధించి, జాబ్ ఆపర్చునిటీస్, లైవ్లీహుడ్ ఆపర్చునిటీకి సంబంధించి ప్రభుత్వానికి వినతి చేసుకోవడానికి ఆయా డిస్ట్రిక్ట్ నుంచి వచ్చారండి. మీ అందరూ వాళ్ళతో మాట్లాడచ్చు ఒక్కొక్కరుగా. హాయ్ అండి, నా పేరు బోను దుర్గా. నేను ప్రకాశం జిల్లా నుంచి వచ్చాను. ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ట్రాన్స్జెండర్స్, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ట్రాన్స్జెండర్స్ ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారో వాటి గురించి రిప్రజెంటేషన్ చేయడం కోసం వచ్చాను. నా పేరు సూర్య. నేను ఏపీ రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్ స్టేట్కి ట్రాన్స్మెన్కి రిప్రజెంటేటివ్గా ఉన్నాను. నాది కడప డిస్టిక్. మాకు సమస్యలు ఏమంటే ట్రాన్స్జెండర్ ప్రొటెక్షన్ సెల్ అనేది ఒకటి ఇచ్చారు, అది ఉపయోగపడతలేదు. ఎటువంటి సమస్యలు వచ్చినా లీగల్ సంబంధించి కానీ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కానీ ఎటువంటి ఉపయోగం లేదు. ట్రాన్స్జెండర్ ప్రొటెక్షన్ సెల్ ఇచ్చి దానికి హెల్ప్ లైన్ నెంబర్ ఇచ్చి అయినా కూడా అది ఉపయోగపడతలేదంటే చాలా దౌర్భాగ్యము. దాని గురించి ఒకసారి గవర్నమెంట్ గట్టిగా ఒకసారి పని చేయాల్సిందిగా మా వినతిని ఒకసారి తీసుకొని దాని గురించి ఆలోచించాల్సిందిగా కోరుకుంటున్నాం. అలాగే మిగతా స్టేట్లతో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్ చాలా కింది స్థాయిలో పడిపోయింది ట్రాన్స్జెండర్ వెల్ఫేర్ విషయంలో. ఆ ట్రాన్స్జెండర్ వెల్ఫేర్ విషయంగా స్టేట్లో ఒక ట్రాన్స్జెండర్ వెల్ఫేర్ బోర్డు కావాలని చెప్పేసి, మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్లో ఉచిత సర్జరీలు, మాకు కావాల్సిన ట్రీట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, అంటే మేము మెన్స్ ఫీమేల్ టు మేల్ ట్రాన్స్జెండర్స్, మాకు కావాల్సిన సర్జరీస్ కానీ హార్మోనల్ థెరపీస్ కానీ ఉచితంగా ఇప్పించే అవకాశము ఏదైతే ఉంది గవర్నమెంట్ గట్టిగా ఈ గవర్నమెంట్ హాస్పిటల్స్ వారికి ఒక జీవో తెచ్చి హెల్త్ మినిస్టర్ గారు ఒకసారి ఆలోచించి, మిమ్మల్ని కలుస్తూ ఉన్నాము, లాస్ట్ ప్రభుత్వంలో కలిసాము, ఈ ప్రభుత్వంలో కలిసాము, కానీ ఎటువంటి ఉపయోగం లేదు. దయచేసి చేతులు జోడించి అడుగుతూ ఉన్నాం, మమ్మల్ని గుర్తించండి. అట్లీస్ట్ మమ్మల్ని ట్రాన్స్మెన్గా గుర్తించమని, ట్రాన్స్జెండర్స్లో మేము ఒక భాగమని మీరు గుర్తిస్తలేరు. అది చాలా బాధాకరం. పెన్షన్లు రావట్లేదు, మాకు రేషన్ కార్డులు లేవు, సింగిల్ రేషన్ కార్డు, మాకు ఆధార్ కార్డులు చేంజ్ అయితే లేవు, మాకు ఎటువంటి అవకాశాలు లేవు. డిగ్రీ బీకామ్ చేసాం, నేను చాలా తక్కువ డిగ్రీ బీకామ్, మా దాంట్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు లేవు. కనీసం ఇంత ఉపాధి పెట్టుకొని బతుకుతామంటే ఎటువంటి సబ్సిడీ లోన్స్ లేవు. ఇలాంటి అవకాశాలు దయచేసి గవర్నమెంట్ కల్పించాలి. చంద్రబాబు నాయుడు గారిని కలిసాము లాస్ట్ టైం, ఆయన సీఎం అవ్వగానే వెళ్ళి కలిసాము. మూకుమ్మడిగా ఒక 30-40 మంది, ఎటువంటి ఉపయోగం లేకుండా పోతా ఉంది. దయచేసి చంద్రబాబు నాయుడు గారిని కూడా, సీఎం గారిని గట్టిగా ప్రార్థిస్తూ ఉన్నాం. దయచేసి మీరన్నా గత 5 సంవత్సరాలలో ఎటువంటి వేరే వాళ్ళ ఇంకో గవర్నమెంట్ పరిపాలన ఎటువంటి ఉపయోగం లేదు, ఏమీ జరగలేదు. దయచేసి మీరన్నా కొంచెం కళ్ళు తెరిచి మమ్మల్ని ఆదుకుంటారని, ఆదరిస్తారని అనుకుంటున్నాము. థ్యాంక్ యూ. ప్రకాశం జిల్లా నుంచి వచ్చాను. ట్రాన్స్జెండర్స్లో కూడా ఎంతో చదువుకున్న వాళ్ళు ఉన్నారు, అయినా ఇప్పుడు కూడా చదువుకుంటున్నాము. ట్రాన్స్జెండర్స్కి ఉపాధి కల్పించాలి, ట్రాన్స్జెండర్స్ ఎంప్లాయ్మెంట్ కల్పించాలి. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది 6 నెలల్లో ట్రాన్స్జెండర్స్కి రిజర్వేషన్ కల్పించమని చెప్పి. ఇంతవరకు దాని గురించి ఆచూకీ లేదు. మాలాంటి ట్రాన్స్జెండర్స్ ఇంకా ఎంతో చదువుకున్న వాళ్ళు ఉన్నారు, చదువుకునే వాళ్ళు ఉన్నారు. ఉపాధి హామీ కల్పించాలి. అలానే ఎంప్లాయ్మెంట్లో కూడా మమ్మల్ని ముందుకు తీసుకొని వస్తారని చెప్పి గౌరవ ప్రభుత్వం వారికి కోరడమైంది. అలాగే ఇప్పుడున్న సమస్యలు ఏంటంటే, మీరు ఉద్యోగాలు చేయొచ్చు కదా, మీకు జాబులు ఇస్తారు కదా అని అంటున్నారు. మాలో చదువుకున్న వాళ్ళు ఉన్నారు, చదువుకోలేని వాళ్ళు కూడా ఉన్నారు. చదువుకోలేని వాళ్ళకి ఏమో మరి ఇప్పుడు డీలర్షిప్స్ ఉన్నాయండి, అవి ఇవ్వండి. మేము హై క్లాస్కి అడగట్లే. రైల్వే స్టేషన్లో బాత్రూమ్ కాంట్రాక్ట్స్ ఉన్నాయండి, అవి మాకు ఇవ్వండి. బస్ స్టాండ్లో కాంట్రాక్ట్స్ ఉన్నాయి, అవి మాకు ఇవ్వండి. అలాగే పల్లెటూరులో లీడర్షిప్ డీలర్షిప్స్ ఉన్నాయండి, అవి మాకు ఇవ్వండి, మేము చేసుకుంటాము. పబ్లిక్లో ఉన్నట్టుగా బతుకుతాము, గౌరవంగా మేము బతకడానికి అవకాశం కల్పించండి. జాబులు ఉన్న వాళ్ళకి జాబులు ఇవ్వండి, చదువుకున్న వాళ్ళకి చదువుకునండి. మాకు మేము ఏమి చేస్తామో అని గవర్నమెంట్ తెలుసుకుని మాకు హెల్ప్ చేస్తే మేము చాలా సంతోషంగా ఉంటామండి. బేసిక్ థింగ్, నాకేమైనా సమస్య వచ్చినప్పుడు, నాకేమైనా ఇబ్బంది వచ్చినప్పుడు నాకు కావాల్సిన మెడికల్ ఫెసిలిటీ, అలాగే ఏమైనా లీగల్ పోలీస్ ఫెసిలిటీ. అక్కడికి వెళ్తుంటే ఇప్పుడు సామాజికంగా ఉన్న మా మీద వివక్షత వల్ల మమ్మల్ని ఎవరు దగ్గరికి రానియట్లా, మా కేసెస్ తీసుకోవట్లా, మమ్మల్ని పట్టించుకోవట్లా. సో మా సమస్యలు ఎలా తీరుతాయి?
ఫర్ ఎగ్జాంపుల్ ఇంత తిరిగి నేను నా పర్సనల్ కేసులో నేను చాలా తిరిగి ఎటువంటి ఓదార్పు లేకుండా చివరికి కోర్టుకు వెళ్ళమన్నారు. పోలీస్ స్టేషన్ కలెక్టర్ గారిని అందరినీ కలవడం జరిగింది. కోర్టుకు వెళ్ళమన్నారు. కోర్టుకు వెళ్ళిన తర్వాత కూడా నేను డబ్బులు పెట్టుకోలేను, డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ వాళ్ళు ఫ్రీ లాయర్ ఇస్తానంటున్నారు. ఆయన కూడా నేను ట్రాన్స్జెండర్ అన్న ఉద్దేశంతో ఆయన కూడా ముందుకు రావట్లేదు. సంవత్సరం నుంచి జేఎంజీ వాళ్ళు ముందుకు వచ్చి వాళ్ళు లీగల్గా తీసుకుంటామని వాళ్ళు ఫోన్ చేసి వాళ్ళు మాట్లాడి మా సమస్య గురించి మాకు తోడు నిలబడ్డారు. ఎంతసేపటికి కొండబాబు గారు లాంటి వాళ్ళు, జేఎంజీ లాంటి వాళ్ళు మాకు ఉండటమే తప్ప గవర్నమెంట్గా కానీ సామాజికంగా కానీ మాకు ఎటువంటి భద్రత కానీ మాకు ఎటువంటి నలుగురితో కలిసి జీవించే హక్కు కానీ మాకు కల్పించట్లేదు. సో దయచేసి ఏంటి అంటే గవర్నమెంట్ వారు అందరూ స్పందించి మమ్మల్ని కూడా నలుగురితో పాటు సమానంగా బతికే హక్కు కల్పించాలని కోరుకుంటున్నాను.